మారుతున్న కాలంతో పాటు విలువలు మారుతున్న వేళ తమ మూలాలను కాపాడుకోవాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఖైయిగూడ గ్రామస్తులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిళ్ల పేరిట జరుగుతున్న వికృత పోకడలను అరికట్టి సంప్రదాయాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. పెళ్లిళ్లలో సంస్కృతి సంప్రదాయాల కంటే ఆడంబరాల ప్రదర్శనకే ప్రాధాన్యత పెరిగిపోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ ధర్మానికి విరుద్ధంగా ఉండే డీజే సౌండ్ సిస్టమ్స్, హల్దీ వేడుకల పేరిట చేసే హంగామా, ప్రీ వెడ్డింగ్ షూట్ల వంటి విదేశీ సంస్కృతిని తమ గ్రామంలో పూర్తిగా నిషేధిస్తున్నట్లు గ్రామంలో ఏకగ్రీవంగా తీర్మానించటంతో పాటు ప్రతిజ్ఞ సైతం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించిన వారికి 50,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. దీని ద్వారా యువత పెళ్లిళ్లలో అనవసర ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా ఆధ్యాత్మికతతో కూడిన పద్ధతులను అనుసరించే అవకాశం కలుగుతుందన్నారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సమాజాన్ని పట్టిపీడిస్తున్న మద్యపానంపై కూడా గ్రామస్తులు ఉక్కుపాదం మోపనున్నారు. శ్రీరామనవమి పండుగ ముగిసిన వెంటనే పోలీసు శాఖ సహకారంతో గ్రామంలో బెల్ట్ షాపులు, గుడుంబా తయారీ, విక్రయాలను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించుకున్నారు. గ్రామాన్ని వ్యసనరహితంగా మార్చి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడమే తమ లక్ష్యమని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. వ్యాపారమయంగా మారిపోతున్న నేటి సమాజంలో ఒక గ్రామమంతా ఏకమై తమ సంస్కృతిని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావడం నిజంగా అభినందనీయం. ఖైరీగూడ గ్రామస్తుల ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తమ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలన్న వారి తపన అందరికీ స్ఫూర్తిదాయకం. జరిపినట్లయితే జరిమానా 50,000 అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇది మేమందరం ఊరి ప్రజలం అంగీకారంతో నిశ్చయించుకున్నాం. అదేవిధంగా శ్రీరామనవమి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం, గుడుంబ ఊరిలో తయారు చేయడం గాని విక్రయించడం గాని నిషేధించడం జరిపిస్తాం. ఖైర్గూడ తండా పెద్ద మనిషి నిన్న ఉగాది పండుగ సందర్భంగా మా యొక్క గ్రామంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. యువకులు, మహిళలు మరి అందరం కలిసి ఊర్లో ఉన్నటువంటి పెద్దవారు అందరు కలిసి సేవాలాల్ టెంపుల్ దగ్గర కూర్చొని మా సేవాలాల్ మహారాజ్ అయితే ఏదైతే ఈ హీత బోధన చేశారో అంటే చెడు అలవాటుకు వెళ్ళొద్దని, మరి మన సాంప్రదాయాలను మర్చిపోవద్దని, మన సాంస్కృతిక సాంప్రదాయాలు కలకాలం అలాగే ఉండాలని, అదేవిధంగా ఇక్కడ అంటే డీజే అనేది మన సాంప్రదాయం కాదు. డీజే అనేది ఇతరుల సాంప్రదాయం. కానీ ఇక్కడ సిచ్యుయేషన్ బట్టి మన సాంప్రదాయాన్ని దూరం చేయడానికి ఈ డీజేలు కానీ, హల్దీ ఫంక్షన్లు కానీ, అదేవిధంగా ప్రీ వెడ్డింగ్స్ కానీ తీసుకోవడం వల్ల పేదవారు అంటే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి